హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మనం స్నాక్స్లో తినే పునుగులు అనేవి ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. నేనైతే ఇడ్లీ పిండితోనైతే ప్రిపేర్ చేస్తున్నాను. కొంతమంది దోశ పిండితో కూడా ప్రిపేర్ చేస్తారు. ఇడ్లీ పిండితో తయారు చేసేదానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే 1.5 కప్పు వరకు ఇడ్లీ పిండి, 1/2 కప్పు వరకు మైదా, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 వరకు పచ్చిమిర్చి కూడా అలాగే సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, మన టేస్ట్కి తగినట్టు సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఈ ఐటమ్స్ అన్నీ ఆ ఇడ్లీ పిండిలోనికి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం మనకి గట్టిగా అనిపించినప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే అవన్నీ నీట్గా మిక్స్ అవుతాయి. అన్నీ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము పిండి అనేది ఎక్కడ ముద్దల్లాగా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పునుగులు పేలిపోతే ఆయిల్ అనేది మన మొహం మీదకి తుల్లిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పిండి అనేది కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయినంత వరకు వెయిట్ చేయాలి. స్టవ్ అనేది ఆయిల్ పెట్టేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు వేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పునుగులు కలర్ అయితే బాగుంటాయి, కానీ లోపలైతే ఉడకకుండా పచ్చి ముద్దల్లాగా అలాగే ఉండిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పునుగులు అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా పునుగులు వేసేటప్పుడు కూడా కొంచెం కొంచెం డిస్టెన్స్లో దూరంగా వేయాలి. ఎందుకంటే పునుగులు అనేవి అంటుకుంటాయి. అవి మనం ఈ చిల్లీలు గరిటె పెట్టి అటు ఇటు తిప్పేటప్పుడు అంటుకుంటే అవి మనం ఆయిల్లోనే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ మనం వేసామంటే అటు ఇటు తిప్పేటప్పుడు కూడా ఇబ్బంది ఏం లేకుండా నీట్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా అయితే మన దగ్గర ఉండే పిండి అంతా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అనేది నీట్గా అవ్వాలండి, లేకపోతే టేస్ట్ అనేవి అంత బాగోవు. మనకు కొనుక్కున్నట్టు క్రిస్పీగా అయితే రావు. ఫస్ట్ ఒకవైపు అంతా ఏగిపోయిన తర్వాత రెండో వైపు అనేది తిప్పుకోవాలి. చూసారు కదా, అలా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ వేస్తే ఇలాగా నీట్గా అటు ఇటు ఈడిపోయి బాగా ఫ్రై అవుతాయి. మనం కూడా ఎలా తిప్పినా కూడా బాగుంటాయి. ఇప్పుడు ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని చూసారు కదా, మనం వండుకునే కలర్లోకి అయితే పునుగులు అనేవి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటున్నాను. ఇది పల్లీల చట్నీతో అయితే మేమైతే తింటాము. పల్లీల చట్నీ అయినా పర్లేదు, పొట్నాల పప్పు చట్నీ అయినా పర్లేదు, టమాటా సాస్ అయినా పర్లేదు. ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.